హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. సో వేరే ఇంటి కోసం అని చెప్పేసి చూసిండ్రు. సో ఇది 5 floors అపార్ట్మెంట్ అనమాట. సో వాళ్ళు 4th floorలో చూసిండ్రు. ఇది టెర్రస్ మీద నుంచి వ్యూ అనమాట. సో ఇది వచ్చేసి ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి లిఫ్ట్ ప్రొవైడ్ చేసిండ్రు అండ్ ఆల్సో కార్ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఈ ఫ్లాట్లో ఫర్నిచర్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. సో వాళ్ళు ఏం ఫర్నిచర్ ప్రొవైడ్ చేశారో కూడా నేను వీడియోలో చెప్తా. వీడియో మొత్తం చూసేయండి. మీరు చెప్పండి ఎంత రెంట్ ఇవ్వచ్చో ఈ ఫ్లాట్కి, అండ్ ఆల్సో ఈ ఫ్లాట్కి ఎంత రెంట్ పే చేస్తున్నారో, ఎంత రెంట్ చెప్పారో కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో మీరైతే వీడియో మొత్తం చూసేయండి. ఇది పక్కన వాళ్ళ ఫ్లాట్ అనమాట. ఇది వాళ్ళ ఫ్లాట్, వాళ్ళు చూసి వచ్చిన ఫ్లాట్. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే దానికి నచ్చింది ఇల్లు చాలా స్పేషియస్గా ఉందంట. సో బాగా నచ్చింది. వాళ్ళు ఫర్నిచర్ వచ్చేసి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫర్నిచర్ వచ్చేసి సోఫాస్. ఇది 2 BHK కాబట్టి 2 beds, 2 dressing tables, 2 bedrooమ్స్కి కూడా 2 ACs ప్రొవైడ్ చేసిండ్రు అండ్ 2 washrooమ్స్కి 2 geysers ప్రొవైడ్ చేసిండ్రు. డైనింగ్ టేబుల్ అండ్ బెడ్రూమ్ కిచెన్ వచ్చేసి మొత్తం కబోర్డ్స్తో. సో ఇల్లు చూడడానికి నీట్గా చాలా అఫీషియల్గా ఉందన్నమాట. సో దానికి బాగా నచ్చింది. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి అమీన్పూర్లో అనమాట. అమీన్పూర్లో లొకేట్ అయింది. సో మీరు ఎంత పెట్టచ్చు, ఎంత ఉంటుంది రెంట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తా. అండ్ ఆల్సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి చాలా పీస్ఫుల్గా అనిపించడానికి బాల్కనీ ఈజ్ ద మెయిన్ అనమాట. సో బాల్కనీకి స్లైడ్స్ వచ్చాయి, గ్లాసెస్. సో బాల్కనీ వ్యూ చూస్తే పక్కన చెరువు కనిపిస్తుంది. చాలా బాగుంది. ఫ్రెష్ ఎయిర్ వచ్చేది మొత్తం ఇక్కడ నుంచే ఈ ఫ్లాట్కి. సో దానికి బాగా నచ్చింది అనమాట. ఇది డైనింగ్ టేబుల్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన డైనింగ్ టేబుల్. సో అన్నయ్య వాళ్ళు చూస్తున్నారు ఎట్లా ఏంటి అని చెప్పేసి. కాకపోతే దీనికి వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి, చాలా స్పేషియస్గా ఉన్నాయి. కొన్ని రెంటెడ్ హౌస్లో వాష్రూమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. ఇది స్పేషియస్గానే ఉందంట. సో మొత్తం దానికి బాగా నచ్చిందంటే ఇల్లు స్పేషియస్గా ఉందని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఉన్న ఇల్లు కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. సో అది ఎక్కడున్నా చాలా స్పేషియస్గా ఉంటే ఫ్రీ ఉంటుంది ఇల్లు అని చెప్పేసి అది చాలా స్పేషియస్గా ఉన్న ఇల్లు ఎత్తుక్కుంటుంది. బాగుంది మొత్తం ఓవరాల్ ఇల్లు. వాష్రూమ్స్, బెడ్రూమ్, కిచెన్ అన్నీ బాగున్నాయి. ఇది వాష్ ఏరియా అనమాట. సో బాగా నచ్చింది. దానికి మేము చూస్తున్నాం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఫైనల్ తీసేసుకుంటారు యాక్చువల్గా 99% అయితే. సో దీని రెంట్ వచ్చేసి ఓనర్స్ ఎంత చెప్తున్నారంటే, ఇది అపార్ట్మెంట్ కాబట్టి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ 2K చెప్తున్నారు పర్ మంత్. సో ఇక రెంట్, మెయింటెనెన్స్ అన్నీ కలిపేసి 21,500 రూపీస్ అంట. సో మీరేమంటారు, దీనికి వర్తా కాదా నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఏంటంటే ఈ ఫ్లాట్కి అంత రెంట్ వర్తా కాదా, ఎక్కువ తక్కువ నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.